స్టార్ హాస్పిటల్ సుఖీభావ్కు తిరిగి స్వాగతం. పిల్లలు ఇల్లంతా చురుగ్గా కదులాడుతూ ఉన్నప్పుడు చూడముచ్చటగా ఉంటుంది. కానీ ఈ చురుకుదనం అనేది మితిమీరితే మాత్రం ఏ పనిపైనా ఏకాగ్రత లేకపోవడం, నిర్ణయాలు సరిగా తీసుకోలేకపోవడం, నిద్రలేమి, అతిగా ఆవేశపడడం వంటి సమస్యలన్నీ వచ్చి పడతాయి. అతి చురుకుదనంతో పిల్లలకు వచ్చి పడే కష్టాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఏడుపు చిన్నారుల అతిపెద్ద నిరసన ఆయుధం. మాటలు సరిగ్గా రాని వయసులో పిల్లలకున్న ఏకైక కమ్యూనికేషన్ ఏడుపు. అందుకే పసిపిల్లలు ఆకలేసినా ఏడుస్తారు. ఎలాంటి ఇబ్బంది అనిపించినా ముందు ఏడుపు స్వరం తారాస్థాయిలో లంకించుకుంటారు. కాస్త మాటలు రావడం మొదలుపెట్టాక పిల్లలు ఈ ఏడుపునే ఆయుధంగా చేసుకుని బ్లాక్మెయిలింగ్ చేయడం మొదలు పెడతారు. పిల్లలు ఏడుపు మొదలుపెట్టి ఒక పట్టాన ఆపకుండా గుక్క పెట్టి దమ్ము పట్టి కళ్ళు తేలేస్తే ఇక తల్లిదండ్రుల పై ప్రాణాలు పైనే పోతాయి. పిల్లల్లో ఈ విపరీత ప్రవర్తన 6 నెలలకు మించి కొనసాగుతోందంటే దాన్ని కాస్త సీరియస్గా పట్టించుకోవాలి. ఇంకోటి ఏంటంటే పేరెంట్స్కి నేను ఆఫెన్ చెప్పేది, అమెరికాలో కూడా క్లాస్ రూమ్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఒకే చోట కూర్చుని హోంవర్క్ చేయటం ఎవ్రీడే. డైనింగ్ టేబుల్ దగ్గర కానీ స్టడీ టేబుల్ దగ్గర కానీ ఒకే చోట కూర్చుని చేయటం. ప్లస్ అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ డేకి ప్లానింగ్, ఏం బట్టలు వేసుకోవాలి, స్కూల్ క్లాస్ బ్యాగ్లో అన్ని బుక్స్ కరెక్ట్గా సర్దుకున్నారా లేదా, హోంవర్క్తో అన్నీ రెడీ చేసుకుని పక్కన పెట్టుకుంటే ఇట్స్ ఈజీ ఫర్ ఎవ్రీబడి అండి. అట్లా అనమాట. సో అండ్ ఆల్సో రొటీన్ కరెక్ట్గా చేస్తే తర్వాత ఇది చేయాలి, ఇప్పుడు ఆడుకునే టైము, ఇప్పుడు చదువుకునే టైము అనే స్ట్రక్చర్ ఉంటుంది. ఆ స్ట్రక్చర్ ఆఫ్ ద డే చాలా ఇంపార్టెంట్ అండి ADHD కిడ్స్కి. ఈవెన్ ఇఫ్ దే డోంట్ హ్యావ్ ఫుల్ బ్లోన్ సిమ్టమ్స్ ఆఫ్ ADHD, వీ షుడ్ బి ఏబుల్ టు యూజ్ ఈ టెక్నిక్స్ అన్నీ. నార్మల్గా చిల్డ్రన్ హైపర్గా ఉన్న వాళ్ళందరికీ కూడా పనికొస్తుందండి.